మీకు ఎట్టి పరిస్థితులలో ఉండకూడనటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం గురించి, సమస్య గురించి, ఉండకూడనటువంటి భయంకరమైన ప్రమాదకరమైన లక్షణం గురించి నేను చెప్తాను. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎంత గొప్పవారైనా, జీవితంలో ఎంత వృద్ధిలోకి వచ్చినా, ఎంత చదువుకున్న వాళ్ళైనా, మిమ్మల్ని చూసేటప్పటికే అవతల వాళ్ళు భయపడిపోయేది. మీ దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడనటువంటి లక్షణాన్ని ఇచ్చేది. కట్టుకున్న భార్య కూడా నా దురదృష్టం ఇట్లాంటి భర్త అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునేది. ఒకే కారణానికి, కోపం. కోపం మంచిది కాదు. మీరు చిన్నతనం నుంచి బాగా తెలుసుకోవలసిన విషయం, కోపము చేత మీరు జీవితంలో ఏదీ సాధించలేరు. కోపము అస్సలు మంచిది కాదు. సమస్త దుర్గుణాలు దేన్ని ఆవహించి ఉంటాయంటే కోపాన్ని ఆవహించి ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు పిల్లలు తెలియచ్చు తెలియకపోవచ్చు, మధుమేహము అని ఒక వ్యాధి ఉంటుంది, డయాబెటీస్ అని. డయాబెటీస్ ఒక్కటి ఉందనుకోండి, వీధి తలుపు తీసేసి తాళం వేయడమో గడియేయడమో మరిచిపోయి పడుకోవడం ఎంత ప్రమాదకరమో, శరీరంలో డయాబెటీస్ ఉన్నవాడు కూడా అంతే. అదొక్కటి ఉంటే ఎప్పుడు ఏ వ్యాధి చేరిపోతుందో తెలియదు. డయాబెటీస్ ఉండడం శరీరానికి ఎంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని చెప్తుందో, కోపం కూడా అంతే. కోపము అంత ప్రమాదకరం జీవితంలో. క్రుద్ధ పాపం న కుర్యాత్కః కృత్తూ హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస యస్య మత్పొధితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు రామాయణం సుందరకాండలో. ధన్యాస్తే పురుషశ్రేష్టా క్రుద్ధ పాపం న కుర్యాత్కః. కోపంతో ఉన్నటువంటి వ్యక్తి తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసేసుకుంటాడు. కోపము ఉన్న చోట, పాము ఉన్న చోట ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏదో పెద్ద త్రాచుపాము ఇంట్లోకి వచ్చేసింది, ఏ డబ్బాల్లోకో మంచం కిందకో దూరిపోయింది. అది ఎటో పోయిందిలే, ఆ మంచం కింద ఎక్కడో దూరిపోయింది, పర్వాలేదు రండి భోజనం చేసేసి పడుకుందాం అంటారా? అనరు. పాము ఉన్న ఇంట్లో ఎంత భయంగా ఉంటారో, కోపం ఉన్నవాడు ఉన్న ఇంట్లో కూడా అలాగే ఉంటారు. ఎప్పుడు అరుస్తాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు, ఎప్పుడు తిడతాడో తెలియదు, ఎప్పుడు అరుస్తాడో తెలియదు. ఆయన అధికారిగా ఉంటే ఉద్యోగులందరికీ భయమే. ఆయన భర్త అయితే భార్యకి భయం, ఆయన బిడ్డ అయితే తల్లిదండ్రులకు కూడా విసుగు, అన్నదమ్ములకు విసుగు, కుటుంబ సంబంధాలు బాగుండవు, స్నేహితులు ఆదరించరు, అందరూ విసుక్కుంటారు. దానంత ప్రమాదకరమైన లక్షణం లేదు. అన్నిటికన్నా క్రుద్ధ పాపం న కుర్యాత్కః కృత్తూ హన్యాద్గురూనపి. ఆ కోపము విజృంభించిపోయిందనుకోండి, ఆ స్థితిలో ఒక్కొక్కసారి యువతల వారు అవతల వారిని చంపేస్తారు కూడా. నేను ఒకప్పుడు పేపర్లో ఒక సందర్భం చదివాను. హైదరాబాద్లో మంచి గ్రీష్మ ఋతువు, వేసవికాలం. ఎవరో ఒక వ్యక్తి బండి మీద కొబ్బరి బొండాలు పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. మంచి ఉద్యోగం చేస్తూ నెలకి ₹1,00,000 పైచిలుకు సంపాదించుకునే ఒక వ్యక్తి కారులో అలా వెడుతూ ఆ కొబ్బరి బొండాలు అమ్మేటటువంటి బండి దగ్గర ఆగి ఏదో అడిగాడు, కొబ్బరి బొండం ఎంత అని అడిగాడు. ఆయన ఏదో చెప్పాడు, ఇంత అని. అంత రేట్ ఎందుకు, కొబ్బరి బొండం ఇంతకి దొరుకుతుంది కదా అని ఏదో అన్నాడు. ఆయన ఆ రేటుకు దొరికేటట్టయితే నేనే కొనుక్కుంటాను, అంత బండాలు, కారు ఉంది కదా వెళ్ళి పట్టుకురా నేను తీసుకుంటానన్నాడు. ఆయనకి కోపం వచ్చింది, ఆ కారు ఉన్న ఆయనకి. అంత మాట అంటావా, ఇస్తే ఇస్తాననాలి, ఇవ్వకపోతే ఇవ్వననాలి, నన్ను తెమ్మంటా ఏంటి బొండాలంటే మాట పెరిగిపోయింది. ఆ మాట పెరిగిపోతుండగా అగ్ని రాజుకున్నట్టు రాజుకుంది. ఆ రాజుకోవడంలో, కోపంలో ఆ కొబ్బరి బొండాలమ్మే వ్యక్తి ఏకవచన ప్రయోగం చేశాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. ఆ నువ్వు అనేటప్పటికి ఇంకా కోపం వచ్చేసింది. ఆ కోపంలో కొబ్బరి బొండాలు నరకడానికి ఉపయోగించే కత్తి తీసి కారులో వచ్చిన ఆయన ఆ కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి మీదకి జొలిపించాడు. ఆ జొలిపించడంలో కంఠానికి తగిలి పీక తెగిపోయి ఆ కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంత చదువుకున్నవాడు, ఇంత డబ్బు సంపాదించుకుంటున్నవాడు, ఇంత వృద్ధిలోకి వచ్చినవాడు,
10 కాలాలు హాయిగా సంతోషంగా బ్రతకవలసిన వాడు జీవితాంతం కారాగారంలో ఉండడానికి వెళ్ళిపోయాడు. క్రుద్ధో హన్యాద్గురునపి. క్రోధం అవతల మనిషిని చంపేసేటట్టుగా చేస్తుంది. క్రోధమంత భయంకరమైనటువంటి లక్షణం ఇంకొకటి ఉండదు. కోపానికి విరుగుడు ఒక్కటే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కోపం ఎందుకు వస్తుంది? మీరు తప్పు చేశారని. మీరు తప్పు చేశారని నేను కోపం తెచ్చుకోవలసి వస్తే నేను ఎప్పుడూ తప్పు చేయలేదా జీవితంలో? నేను ఏ తప్పు చెయ్యకపోతే మీరు తప్పు చేశారని కోపం తెచ్చుకోవాలి. నేను తప్పు చేసిన వాడిని అయినప్పుడు మీరు తప్పు చేశారని మీ మీద కోపగించడానికి నాకున్న నైతికమైన అధికారం ఏమిటి? ఇంగ్లీష్లో ప్రొవెర్బ్ ఉంటుంది, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని. మన చేతులే అపవిత్రంగా ఉన్నప్పుడు మనం పరమ పవిత్రమైనటువంటి న్యాయ సరోవరాన్ని ఎట్లా ముట్టుకోలేం. అట్లాగే నేను తప్పులు చేసిన వాడిని నేను ఇంకోళ్ళ తప్పులు ఎత్తి చూపించి కోప్పడ్డానికి అధికారం ఎక్కడుంది? ప్రేమతో. ఏమంటే ఒకప్పుడు నేను కూడా ఇట్లా చేసి దెబ్బతిన్నాను, అట్లా చేయకండి, కోపం వద్దు, నా మాట వినండి, మీరు ఇది మార్చుకోండి అని మీరు ప్రేమతో చెప్పినది ఏదుందో, మీరు ఓర్పు పట్టినది ఏదుందో, క్షమయైవ నిరస్యతి, మీరు ఓర్పు పట్టిన కారణం చేత మీ ప్రేమ చేత మీరు అవతల వాళ్ళని మార్చగలరు. మీరు ప్రేమ చేత అవతల వాళ్ళని మార్చగలరు తప్ప కోపము చేత మార్చలేరు. కానీ కోపము ఒక ఉపకరణంగా పనికి రావాలి. చూడండి, ఉదయం వేళ శీతాకాలంలో మార్నింగ్ వాక్ వెడుతున్నప్పుడు ఆ వీధిలో కుక్కే ప్రతిరోజు ఆయన్ని చూసేటప్పటికీ మన వీధిలో అయినా 2 బిస్కెట్లు ఎడతాడు, రొట్టె ముక్క ఎడతాడని గౌరవిస్తుంది. ఆయన స్వెక్టర్ వేసుకుని మంకీ క్యాప్ పెట్టుకుని బయటికి వెళ్ళాడనుకోండి, ఎవరో అనుకుని భయ్యని మీనబడుతుంది. అందుకని ఆయన ఏం చేస్తాడు? చేతిలో కర్ర పట్టుకుంటాడు. కర్ర పట్టుకుంటే కుక్క దగ్గరికి రాదు. అట్లాగే కోపం దేనికి పనికి రావాలి అంటే వ్యవస్థని చక్క పెట్టడానికి ఒక ఉపకరణంగా వాడాలి. పిల్లలు అక్కడ అల్లరి చేస్తున్నారనుకోండి, ఏయ్ అనాలి. ఎందుకని? కోపం నటించడానికి పనికి రావాలి. మీరు కొన్నిటికి వశపడకూడదు. కొన్ని మన వశంలో ఉండాలి. మనం చెప్తే రావాలి, పొమ్మంటే పోవాలి. అంతేకాని వాటిష్టం వచ్చినట్టు వచ్చి వాటిష్టం వచ్చినప్పుడే పెడతామన్నాయనుకోండి, మనం పాడైపోతాం. అందులో మొదటిది కోపం. దాని ఇష్టం వచ్చినప్పుడు అది వచ్చేసి దాని ఇష్టం వచ్చినప్పుడే అది ఎడతానంటే మధ్యలో ఎంత ప్రమాదమైనా జరుగుతుంది. మీరు ఎంత బాగా చదువుకున్నా, రేపు మీరు ఎంత పెద్ద పెద్ద అధికారులైనా కోపం ఆవేశంలో మీ చేత తప్పు నిర్ణయాలు చేయిస్తుంది. క్రుద్ధ పాపం నకుర్యాత్కః కృత్వో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నదీక్షిపేత్. కోపం మీ నోటి మీద అదుపు పోయేటట్టు చేస్తుంది. మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. ముఖమంతా కూడా వివర్ణమైపోయి నోటి వెంట రాకూడని మాటలన్నీ వచ్చేస్తాయి. అట్లా కాకుండా ఉండాలి అంటే కోపము వలన వచ్చేటటువంటి సమస్యలు, ప్రమాదములు తెలుసుకుంటే కాదు, నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. నేను ఉద్వేగపడకూడదు. అవతల వారిని ప్రేమతో గెలవడం రావాలి. మీకు కోపం లేకుండా మీరు నవ్వుతూ చిరునవ్వుతో ఉండడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉండేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మీ పట్ల ప్రేమతో ఉండేవారు ఎందరో ఏర్పడతారు. దానికి కారణం ప్రేమ స్వభావం ఉండాలి. చదువు సంస్కారమును ఏర్పాటు చెయ్యాలి. ఒక్క తామర పువ్వులో 5 ఉండి అందరూ సంతోషించడానికి కారణమైనట్టు చదువు సంస్కారమునిచ్చి అందరూ సంతోషించడానికి కారణము కావాలి సుమా. తప్ప నేను నీయందు ప్రవేశించిన కారణం చేత అందరూ భయపడడానికి కారణము కాకూడదు. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు భాగవతంలో. బాగా చదువుకున్నవాడు కానీ తన తప్పుని తాను సమర్థించుకోవడం మొదలు పెడితే అత్యంత ప్రమాదకరం. రావణాసురుడు ఏ వేదం చదువుకోలేదు, రావణాసురుడు ఏ శాస్త్రం చదువుకోలేదు. కానీ రావణాసురుడు చదువుకున్న చదువు దేనికి పనికొచ్చింది అంటే తాను చదువుకున్నదంతా కూడా తాను తప్పు చేసినప్పుడు ఇది తప్పు కాదు ఒప్పు అని బుకాయించడానికి పనికొచ్చింది. చిట్ట చివరికి ఏమైంది? అలా బుకాయించినందుకు ఆ చదువుకున్న 10 తలలు తెగి పడిపోయి. చదువుకున్న చదువు వినయం ఇవ్వాలి. నేనెంతటి వాణ్ణి అన్న భావన ఉండాలి. ఎప్పుడూ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి.
పిల్లలు సర్వసాధారణంగా చూడండి, ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నా వెళ్ళి ప్రదక్షిణం చేస్తారు. పిల్లల్ని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయండి, ఆంజనేయ స్వామికి పూజ చేయండి అని అంటారు. ఎందుకో తెలుసా? దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఆంజనేయ స్వామికి ఉన్న చాలా గొప్ప లక్షణం వినయం. వినయం విద్యార్థికి వచ్చి తీరాలి. విద్యా దదాతి వినయం. ఏమీ చదువుకోలేదనుకోండి, నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. ఆయన తప్పేం కాదు, ఎందుకంటే ఆయన ఏం చదువుకోలేదు. నేను కొంత చదువుకున్నాను అనుకోండి, నన్ను మీరు గ్రంథాలయానికి తీసుకెళ్ళి నించోపెట్టి ఇందులో మీరు ఎన్ని పుస్తకాలు చదివారు కోటేశ్వరారు అన్నారనుకోండి, వాస్తుశాస్త్రం చదవలేదు, జ్యోతిష్ శాస్త్రం చదవలేదు, శిల్పశాస్త్రం చదవలేదు, వైద్యశాస్త్రం చదవలేదు, అంతరిక్ష శాస్త్రం చదవలేదు, గణిత శాస్త్రం చదవలేదు, ఖగోళ శాస్త్రం చదవలేదు, ఇంకా నేను చదివింది ఏముంది? మీరు చదివింది ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇందులో ఓ 5 పుస్తకాలు. ఆ పుస్తకం తీసి అడిగితే మీరు చెప్పగలరా చదివినవన్నీ? కొన్ని గుర్తున్నాయి. అంటే నాకు చాలా తెలియవన్న విషయాన్ని తెలుసుకోవడమే చదువు. నాకు చాలా తెలియవు అన్నది తెలియగానే మనకి వినయం వస్తుంది. నాకేం తెలుసు అన్న భావన వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.